ఇష్టం అంటూ నచ్చిందల్లా చేసి కేసీఆర్ నట్టిట్టా మునిగారా? ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం, ఇలా విషయాలను వివరంగా తెలుసుకోలేకపోగా విడమర్చి చెప్పే వారి మాటలను కూడా అస్సలు వినలేదా? ఉద్యమ పార్టీని కుటుంబ పార్టీగా మార్చేసి నేతలకు అందని ద్రాక్షలా మారే వారి కోపానికి, ప్రజల ఆగ్రహానికి కారణమయ్యారా? అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణమేంటి? కేసీఆర్ ఇప్పటి దురావస్థకు అసలు కారణాలు ఏంటి? రాజ్యసభ ఎన్నికల కన్నా ముందు 6 మాసాల నుంచి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా మీద పోయి కొంతమంది ఏదో చెప్తున్నారు, ఎమ్మెల్యేలు వ్యతిరేకం చేస్తున్నాడనో లేకపోతే గ్రూపులు కడుతున్నాడనో అని చెప్పినటువంటి విషయం తెలిస్తే ఆయనతో నేనే క్లారిఫై చేసుకున్నాం అసలు అని. ఇంటర్వ్యూ టైం అడిగితే వారు ఇవ్వలేదు, 6 మాసాలు ఇవ్వలేదు. మరి వారు 6 మాసాలు ఇవ్వకపోతే మనం ఏం చేసేది ఉంది? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏంటంటే, విత్ ఇన్ ద పార్టీలో ఎవరి మీద ఆరోపణలు వచ్చినా, ఎవరి మీద ఆయనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఏమైనా ఒక ఇంటెలిజెన్స్తోనే డిపెండ్ అయి ఉంటే, ఇంటెలిజెన్స్ నిజంగా ఏదైనా తీసుకుపోయి చెప్తేనేమో నీకు నచ్చదు, ఏంది వాడిని తిట్టే, ఏంది నాకు అంతమంది అధికారులు చెప్పిన విషయం, అరే మేమన్నా చెప్తాను ఏనాడు భయాన్ని ఇష్టం కోప్పడతాడు. అందుకనే వాడు కూడా తప్పులు నివేదికలు ఇచ్చే కార్యక్రమం. ఆఖరికి మునగడానికి కారణం ఏంటి? ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే, ప్రాంతీయ పార్టీ ఫ్యామిలీ పార్టీగా మారింది కాబట్టి ఈ పరిస్థితులు వచ్చినాయని చెప్తారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పనులివి. గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంగా ఉన్న కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం 1 కాదు 2 సార్లు కాదు, ఏకంగా 6 నెలలు ప్రయత్నించినా కూడా దొరకనేలేదు. ఆయన సామాన్య ప్రజలు కాదు, ఓ శాసన మండలి చైర్మన్. ఆయనకే కేసీఆర్ దర్శన భాగ్యం దక్కలేదంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రగతి భవన్ లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్, సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ పరిమితమైన ప్రాంతమే ఇవి. వీటిని దాటి ఆయన ప్రజల మధ్యలోకి వచ్చిన దాఖలాలే లేవు. కనీసం పార్టీ నేతలకు, ప్రభుత్వ పెద్దలకు కూడా అందని ద్రాక్షలా మారానన్న విషయం సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలతో అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు, నాయకులలో అహంకారం పెరిగిపోయింది. అందుకే ప్రజలు పార్టీని దూరం పెట్టేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. అంతర్గత విభేదాల పరిష్కారంలో కేసీఆర్ విఫలమయ్యారనే చెప్పాలి. చెప్పుడు మాటలు విని ఆ పరిస్థితికి తీసుకువచ్చారు. ఇంటెలిజెన్స్ వాళ్లపైనే డిపెండ్ అయ్యారు. ఇవి గుత్తా చేస్తున్న మరికొన్ని కామెంట్స్. ఓ రకంగా చూస్తే ఈ ఆరోపణలు నిజాలే అనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా గుత్తా చేసిన కీలక ఆరోపణ కేసీఆర్ ఇంటెలిజెన్స్ వాళ్లపైనే ఆధారపడ్డారని చెప్పటం. ఫోన్ ట్యాపింగ్లు, పోలీస్ నెట్వర్క్ను పార్టీకి పనులకు ఉపయోగించుకుని సమాచారాన్ని సేకరించడం అనేది ఇప్పటికే ఖరారైపోయింది. చాలా మంది ఉన్నతాధికారులు ఇప్పటికే చంచల్గూడ జైలుకు కూడా చేరుకున్నారు. సో సొంత నేతల కంటే కేసీఆర్ ఇంటెలిజెన్స్ వాళ్లపైనే ఎక్కువగా ఆధారపడ్డారు అన్నది అలిగేషన్ కాదు, వాస్తవమే తెలుస్తోంది. ఇక కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఇది అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల పరిస్థితి. నిజాన్ని నిర్భయంగా చెబితే కేసీఆర్ మొహమాటం లేకుండా తిట్టేవారని, అందుకు ఆయనకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేవారని కూడా తెలుస్తోంది. దీంతో ఆ రిపోర్టులపైనే ఆధారపడ్డ కేసీఆర్ నేతలకు దూరం అయిపోయారు, వారిని దూరం పెట్టారు. అప్పటికే కల్వకుంట్ల కుటుంబ పెద్దలు చెప్పింది వేదమన్న మాట పార్టీలో చక్కర్లు కూడా కొడుతోంది. దీనికి తోడు కేసీఆర్ను కలిసి మాట్లాడే అవకాశం కూడా లేకపోవడంతో చాలా మంది నేతల్లో అసంతృప్తి నెలకొంది. అదే బీఆర్ఎస్ కొంప ముంచింది. అంతేకాదు, దాదాపు 30 నుంచి 35 మంది అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది అన్నదన్న టాక్ కూడా నడిచింది. కానీ ఈ విషయాన్ని నేతలు తనకు చెప్పే స్వేచ్ఛను కూడా కేసీఆర్ ఇవ్వలేదు. అయితే నిజానికి తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ తొలిసారి గెలిచారు. సంక్షేమ పథకాలతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. కానీ 2023లో ఓడిపోయారు. రీజన్ పాలనలో, కేసీఆర్ ప్రవర్తనలో వచ్చిన మార్పులు మాత్రమనే చెప్పాలి. ఈ మార్పును ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా గమనించారు. కొందరు ఎన్నికలకు ముందు అందుకే ఇతర పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశారు, విజయాన్ని సాధించారు. మరికొందరు ఎన్నికలు ముగిసిన తరువాత పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీని మరింత బలహీనపరుస్తున్నారు కూడా. ఓవరాల్గా చూస్తే పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నది కేసీఆర్ ప్రవర్తన, వ్యవహార శైలిని అర్థమవుతోంది.